స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీలో గడ్కరీకి పెరుగుతున్న క్రేజ్. నితిన్ గడ్కరీ సౌమ్యుడిగా కనిపిస్తారు, కానీ అదే సమయంలో తాను అనుకున్న నిర్ణయాల పట్ల నిబద్ధతతో ఉంటారు. అమలు విషయంలో రాజీపడరు. కొన్ని సందర్భాలలో కఠినంగా కూడా ఉంటారు. నితిన్ గడ్కరీది రాష్ట్రీయ స్వయం సంఘ్ నేపథ్యం. ఆయన నివాసం కూడా నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన ఆఫీస్ పక్కనే కావటం విశేషం. ఆర్ఎస్ఎస్ మెచ్చే అతి కొద్ది మంది నాయకులలో నితిన్ గడ్కరీ ఒకరు. ఆయనకు పరిపాలనా దక్షకుడిగా పేరుంది. ఆయన తొలిసారి మహారాష్ట్రలో శివసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో గడ్కరీ ముఖ్యంగా ముంబై పూనా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసి జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన బీజేపీకి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ అండా ఉంది. గత 10 ఏళ్లుగా ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేక మిత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మోడీ, అమిత్ షాల నాయకత్వం గతంలో సాధించిన విజయాలు ఇప్పుడు కొనసాగటం లేదు. పైగా నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లు పనిచేయదని విపక్షాలు జోస్యం చెబుతున్నాయి. అనేక కీలక పరిణామాలు కూడా సంభవించవచ్చని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో తక్కువ సీట్లనే ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అదే రిపీట్ అయితే మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ప్లస్ కాంగ్రెస్ కూటమి పరమైన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా కొనసాగించాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచనలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యం చూసినప్పుడు నితిన్ గడ్కరీకి క్రేజ్ సొంత పార్టీలోనే పెరుగుతోందని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికైనా నితిన్ గడ్కరీ ప్రధాని రేసులో తప్పకుండా ఉంటారని అంటున్నారు. బీజేపీలో నాయకులకు కొదవలేదు. మోడీ వారసులు ఎవరు అని ఒక లిస్టు చూస్తే అమిత్ షా, యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ వంటి వారు కనిపిస్తారు. వీరిలో గడ్కరీకి ఆర్ఎస్ఎస్ మొగ్గు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ 5 ఏళ్లు మోడీ, అమిత్ షాలు ప్రభుత్వాన్ని నడపడం అన్నది కత్తిమీద సామే అని అంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.